ఖచ్చితంగా ఆయనకి తెలిసే అన్నీ జరుగుతున్నాయి. లేకపోతే నా దగ్గర ఆ పేపర్స్ని ఎందుకు దాస్తారు? అది కాకుండా తన మనిషిని కూడా తెలివిగా తప్పించారు. కానీ ఇలా కూడా అయ్యుండొచ్చు కదా, తన్ను ఆలియా ఆ పవర్ ఆఫ్ అటార్నీ పేపర్స్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అవేవి వద్దని ఆయన చెప్పుండొచ్చు కదా. అందుకే నేను వచ్చినప్పుడు ఆయన దాచిపెట్టుంటారు. లేకపోతే వచ్చింది తన్ను లేక ఆలియానే కదా. మరి వాళ్ళని దాచాల్సిన అవసరం ఏముంటుంది? ఇంతకీ ఆయన ఎక్కడున్నారు? ఇంత రాత్రి అయింది, ఇంకా ఇంటికి రాలేదు. ఒకవేళ అమ్మమ్మ ఆయన ఎక్కువగా తిట్టి పంపించలేదు కదా? ఎలాంటి పరిస్థితి వచ్చింది నాకు? ఇప్పుడు నేను ఈ రూమ్లో ఉండాలా? ఐ కాంట్ బిలీవ్ ఇది నా ఇంట్లో ఉన్న రూమేనా? అసలు దీన్ని నేనే కట్టించానా? ఏయ్, ఇంతవరకు నువ్వు స్వర్గంలో ఉన్నావా? నిజానికి ఆ స్వర్గం ముందు ఇదిగో ఇదే నీకు స్వర్గంలా కనిపిస్తుంది. కనీసం నువ్వు ఆ మొగంబొమ్మమైన చూడాల్సిన అవసరం ఉండదు ఇక్కడ. ఏంటి? అయ్యా, ఇదేంటి ఈ బెడ్ ఇలా ఉంది? నిద్ర పూర్తి ఎగిరిపోయేలా ఉంది. నేను ఇక్కడ నిద్రపోలేను. అందరు పడుకున్న తర్వాత సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. చూడు, కలలో కూడా అలా ఆలోచించుకో. నాన్నమ్మ దరిది నాన్నమ్మదే. తను చెప్పినా నువ్వు వినవా? ఇదంతా మొగంబోనే చేసింది. మానవత్వం అనేది ఏ మాత్రం ఉన్నా నాన్నమ్మ వచ్చిందని నాకు చెప్పుండేది తను, కానీ అలా చెప్పలేదు. ఏ రాక్ స్టార్, తప్పు తనది కాదు. తను నీకు చెప్పింది, నువ్వే వినలేదు. పైగా ఏమన్నావు నువ్వు? నన్ను ఫోన్లు చేయడానికి చెప్తున్నావు అన్నావు. నమ్మలేదు నువ్వు. అరే, ఈ రూమ్లో నిద్రపోవడం తర్వాత సంగతి. ఆ ముగామోని పడేయడం అనే మిషన్ కూడా ఫెయిల్ అయిపోతుంది ఇక్కడ ఉంటే. నోవే, ఈ మిషన్ని నేను ఇలా మధ్యలో వదిలేయడానికి అస్సలు ఒప్పుకోను. అందుకే నేను తిరిగి నా రూమ్లోకి వెళ్ళిపోతాను. అందుకోసం ఏదో ఒకటి చేసి నాన్నమ్మని నా సైడ్ తిప్పుకోవాల్సి ఉంటుంది. కానీ ఎలా? ఇది చాలా పెద్ద సమస్య. నువ్వు నీ మైండ్ మీద అంత లోడ్ వేయకు. మైండ్ హార్డ్ డిస్క్ క్రాష్ అయిపోతుంది. వంజయ్, ప్రస్తుతానికి పడుకో. ఉదయం లేచాక ఆలోచించు. ఏదో గడి తప్పకుండా వస్తుంది. ఏంటి? ఇక్కడి నుంచి చూస్తాను ఆయన వస్తున్నారేమో అని. ఇక్కడ అర్ధరాత్రి నువ్వు ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తున్నావు? అమ్మమ్మ, అది నేను ఆయన కోసం చూస్తున్నాను. ఇందాకటి నుంచి ఆయన ఎక్కడ కనిపించలేదు. ఎలా కనిపిస్తాడు? గట్టిగా క్లాసు పీకాను కదా వాడికి. అలాగే నేను వాడికి ఆర్డర్ కూడా వేశాను, తాను వేరే గదిలోకి వెళ్లి పడుకోవాలి అని. వేరే గదిలోనా? లేకపోతే మరేంటి, చూశాను కదా నిన్నెంతగా విసిగించేస్తున్నాడు అని. ఒకవేళ అర్ధరాత్రి మళ్ళీ వాడికి ఏదైనా దెయ్యం పట్టుకుందే అనుకో, అప్పుడు నేను మాటిమాటికి మీ గదిలోకి నీకు సాయం చేయడానికి ఎలా రాగలను నువ్వే చెప్పు. అందుకే నేను ఆలోచించాను, ఒకేసారి పని పూర్తి చేసేయాలి అని. అదంతా బానే ఉందమ్మమ్మ, కానీ ఆయన వేరే గదిలో ఎలా పడుకోగలరు? ఆయనకు అలవాటు లేదు కదా. ఆయనకి తన గదిలో పడుకోవడమే అలవాటు. రాత్రి ఒంటరిగా ఉంటే ఆయనకు భయం. రాత్రికి ఆయనకి దాహం వేస్తే పైగా అక్కడ మ్యూజిక్ సిస్టమ్ కూడా లేదు కదా. చూడమ్మా, ఇలా అయితే నీ సమస్యలకి పరిష్కారమే ఉండదు. నీతో ఉంటే నీకు దగ్గరగా వస్తున్నాడు, అప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. తాను నీకు దూరంగా వెళ్ళిపోతే అప్పుడు నీకు సమస్యగానే ఉంటుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? చూడమ్మా, నువ్వే స్వయంగా చెప్పావు కదా నువ్వు వేరే గదిలో పడుకుంటాను అని. ఇప్పుడు నేను నీకు బదులుగా వాణ్ణి పంపించేశాను. ఇంకా ఏంటి నీకు సమస్య? నా విషయం అయితే వేరు కదమ్మమ్మ. నాకెలాంటి ఇబ్బంది ఉండదు, నేను ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వగలను. కానీ ఆయనకు అలవాట్లేదు కదా. నువ్వు వాడి గురించి ఆలోచించద్దు. వాడికి తప్పకుండా నిద్ర వస్తుంది. వాడు ఇంతకంటే కూడా దారుణమైన ప్రదేశాల్లో పడుకున్నాడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. ఇంతవరకు వాడి పాత రోజుల్ని అస్సలు మర్చిపోలేదు. కానీ చూడు, నేను చెప్పాలనుకున్నది నీకు చెప్పేశాను అంతే. నువ్వింకా మాట్లాడావు అంటే
అప్పుడు నేను వెళ్ళి తనకి ఖచ్చితంగా చెప్పేస్తాను. నా తరపు నుంచి నీకు ఎలాంటి సహాయం ఉండదు. ఏం చేస్తావో చేసుకో. తర్వాత ఏవైనా చేస్తే నువ్వు నా దగ్గరకొచ్చి కంప్లైంట్ చేయొద్దు. ఇంకా ఏంటి చూస్తున్నావు? అర్ధరాత్రి అయిపోయింది ప్రజ్ఞ. ఉదయం లేచి చాలా పనులు చెయ్యాలి కదా నువ్వు. వెళ్ళి పడుకో ఇక. మొత్తం బాడీ అంతా పట్టేసింది. ఇంకో 2 రోజులు అక్కడ పడుకోవాల్సి వస్తే అప్పుడు నా స్టాచ్యూలాగా నేనే స్వయంగా మారిపోవాల్సి ఉంటుంది. ఏదో ఒకటి చేసి నాన్నమ్మ నా సైడ్కి తిప్పుకోవాలి. కానీ ఎలా? అభి, ఏమైంది? అరే, ఏమనైతే నేను పిలుస్తాను కదా. ఓహో, ఐ మీన్ ప్రజ్ఞ విషయం ఎంతవరకు వచ్చింది? కాస్తలో జరిగి ఉండేది, కానీ ఇంతలో విలన్ వచ్చేసింది. విలనా? ఎవరా విలన్? తనకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అరే లేదు, నేను విలన్ అన్నది మా నాన్నమ్మని. నేను ప్రజ్ఞతో ఫ్లడ్ చేస్తున్నాను. ఉన్నట్టుండి నాన్నమ్మ అక్కడికి ఎలా వచ్చిందో తెలియలేదు. బాగా క్లాస్ పీకింది నాన్నమ్మ. అది కాకుండా నన్ను గది నుంచి బయటకు పంపించింది. కానీ అమ్మమ్మ ప్రజ్ఞకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అంటే సపోర్ట్ ఏం చేయట్లేదు. నీకు తెలుసు కదా నాన్నమ్మ ఎలాంటిదో. నాకు నీతో పెళ్లి జరుగుతోంది కదా, అప్పుడు నాన్నమ్మ నన్ను ఇంకొకరితో ఎలా ఫ్లడ్ చేయనిస్తుంది. అంతా నాశనం అయిపోయింది. అంటే ఈ ప్లాన్ కూడా ఫెయిలా? ఈ ప్లాన్ కూడా అంటే దాని అర్థం ఇంకేమైనా ప్లాన్ ఉందా? లేదు లేదు. అభి, ఇదొకటే ప్లాన్ వేసాం కదా. అవును, ఈ ప్లాన్ ఫెయిల్. అది కూడా ఏంటి? అది కూడా ఈ నాన్నమ్మ స్వయంగా పర్మిషన్ ఇవ్వనంత వరకు. కానీ ఆ దారిలో వెళ్ళడానికి నాకు ఏ దారి కనిపించట్లేదు కదా. అమ్మమ్మ పర్మిషన్ ఇవ్వడమా? అలా ఎప్పటికీ జరగదబి. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. అలాగైతే ఐడియా ఏంటి? ఆ దారిలో వెళ్ళడానికి నాకు ఒక దారి దొరికింది. నా దారి కట్టు తప్పుకో. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. తప్పుకో పక్కకి. ఏమైంది? ఉదయాన్నే ఫ్యూజ్ ఎగిరిపోయిన బల్బులాగా ఎందుకిలా ఉన్నా? అంతా అయిపోయింది నాని. అంతా అయిపోయిందా? ఏమైనా మిగిలిందా అది ఇప్పుడు అయిపోవడానికి? మిగిలింది కదా నాని. ఒక్క పద్ధతిలో మొత్తం అంతా తిరిగి వచ్చేస్తుండేది. అది కూడా నాకు నువ్విచ్చిన ఐడియానే. నేను నీకిచ్చిన ఐడియానా? అదే, ప్రజ్ఞని పడేసే ఐడియా. తనని ఎమోషనల్ చేసామంటే మొత్తం అంతా తిరిగి దక్కుతుందని చెప్పావుగా. ఆ ఐడియానా? అది నువ్వు కుదరదన్నా? కుదరదు అని చెప్పాను. కానీ ఒకవేళ తను మనల్ని మోసం చేయగలదు అంటే మరి మనం ఎందుకు చేయకూడతానని. అయితే మరి తను పడిందా? కాస్తలో పడిపోయి ఉండేది, కానీ మధ్యలో నాన్నమ్మ వచ్చింది. ఈ అక్క ఎక్కడి నుండి వచ్చింది మధ్యలోకి? అదే నాకు అర్థం కాలేదు. తనని పడేస్తుంటే మధ్యలోకి నాన్నమ్మ వచ్చింది. నేను తనని ఫ్లర్ట్ చేయడంలో చాలా బిజీగా ఉన్నాను. ఇంతలో నాన్నమ్మ వచ్చేసింది అక్కడికి. నీకు బాగా తెలుసు కదా నాన్నమ్మ ఎలాంటిదో. ఎప్పుడు తను నిజానికి తోడుగా ఉంటుంది. తను నాకు బాగా క్లాస్ పీకింది. అంతేకాకుండా తను నన్ను ఆ గదిలోంచి బయటికి పంపించేసింది తెలుసా. ఇప్పుడు నువ్వే నాకు చెప్పు, నాన్నమ్మ ఇందుకు ఒప్పుకోకపోతే ఈ ప్లాన్ ఎలా సక్సెస్ అవుతుంది? అవ్వదు కదా. పైగా ఇక్కడ ఎవరూ లేరు కదా నాన్నమ్మని ఆపగలిగేవాళ్ళు. సో ఈ ప్లాన్ అంతా ఫ్లాప్ నాని. అవి కాస్త ఆగు. ప్లాన్ ఫ్లాప్ కాదు, అది కూడా నేనుండగానా. నీ ప్లాన్ ఏది ఫ్లాప్ అయ్యే అవకాశం ఉండదు. నువ్వు వెళ్ళి ఆ ప్రజ్ఞని పడే, నేను వెళ్ళి అక్కయ్య సంగతి చూసుకుంటాను. రియల్లీ నాని? నీకు నమ్మకం కలగడం లేదా? నా మాట మీద నమ్మకం ఉంచు. నువ్వు మనసు లగ్నం చేసి ఆ ప్రజ్ఞని ఎలాగైనా పడేయాలి. ఇక అక్కయ్య సంగతి నేను చూసుకుంటాను. నాని, you are too good. నీకు చాలా చాలా థాంక్స్ నాని. నేను నా అభి కోసం ఏవైనా చేయగలను. వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి కూర్చున్నారు. నేను నిజంగానే దీన్ని తీసుకొచ్చానా, లేక ఆయన నన్ను మోసం చేస్తున్నారా? లేదు, ఎంతో క్యూట్గా ఉంది. దీన్ని నేనే తీసుకొచ్చుంటాను.
మంచి మూడ్లో ఉన్నట్టుంది. ఇదే సరైన అవకాశం. ఏం చేస్తున్నదా ఇంత? అదేదో నాతో చేయొచ్చు కదా. మీరెప్పుడొచ్చారు? ఎప్పుడైతే నువ్వు నేను అనుకొని దాని బుగ్గలు నొక్కుతున్నావో అప్పుడు. ఇది గనక మీరు అని నేను అనుకుంటే బుగ్గలకి బదులు చెవి మెలిపెట్టేదాన్ని. సరే కానీ చెవితో మొదలెడదాం. అలా చేస్తే చాలా మజా వస్తుంది నాకు కూడా. ఒక్క రాత్రికి మీరు వేరే గదిలో పడుకుంటే కాస్త మారతారు అనుకున్నాను, కానీ మీరు మళ్ళీ మొదలు పెట్టేశారు. చూడు, ఈ గదిలో కాకుండా బయట పడుకోవాలి అనే డెసిషన్ ఉంది, అది నేను తీసుకున్నాను. నేను వేరే గదిలో ఎందుకు పడుకున్నాను అంటే నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అందుకు. ఏం తెలుసుకోవాలి? నేను నీ గురించి ఏదైతే ఫీల్ అవుతున్నానో అది రియల్ అవునా కాదా అనేది, లేకపోతే నువ్వు నా ఎదురుగా ఉంటేనే ఇలా ఫీల్ అవుతున్నానా అనేది అది క్లియర్గా తెలుసుకున్నాను. ఏంటి? అదేంటంటే రాత్రంతా నిన్ను చాలా మిస్ అయ్యాను. ఏయ్, నువ్వు నన్ను మిస్ అయ్యావా లేదా? నేనెందుకు మిస్ అవుతాను? నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఏదో ప్రశాంతంగా నిద్రపోయాను. అవును, నీకు నేనే కలలోకి వచ్చి ఉంటాను, అందుకే చాలా ప్రశాంతంగా నిద్రపోయి ఉంటావు కదా. చూడండి, మీరు మీ నాటకాల్ని ఆపేయండి, లేకపోతే నేను వెళ్ళి అమ్మమ్మని పిలుస్తాను. నీకు తెలుసా, నీకు ఇంకా ఆ పాత ప్రజ్ఞకి ఈ ఒక్క విషయంలోనే సిమిలారిటీ ఉంది. అరే, ప్రతి చిన్న విషయానికి నానమ్మని పిలుస్తాను బెదిరిస్తూ ఉంటారు. ఇంతకీ ఏమన్నావు నువ్వు నీ గురించి? నేను ఈ కాలపు ఆడదాన్ని, ఇండిపెండెంట్, స్ట్రాంగ్ కదా. అలాంటిది నా నుంచి తప్పించుకోవడానికి నీకు నానమ్మ సహాయం కావాలా? ఒక ముసలి నానమ్మ సహాయం. నువ్వు ఒక విషయం ఆలోచించు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నాలాంటి అబ్బాయి వచ్చి నిన్ను ఒకసారి ఏడిపించాడే అనుకో, సారీ, నాలాంటి వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే ఐఎమ్ ఎ సింగిల్ పీస్. నువ్వు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా లుచ్చాలు వెధవలు నిన్ను ఏడిపించడానికి వస్తే అప్పుడు నువ్వు నిన్ను ఎలా కాపాడుకుంటావో అది చెప్పు నాకు. నన్ను నేను కాపాడుకోవడం, ఎవరిని హ్యాండిల్ చేయాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నేను ఎవరిని ఇంత దగ్గరగా రానివ్వను. తన లైఫ్లో ఆల్రెడీ ఎవరైనా ఉన్నారంటేనే ఏ మనిషి అయినా అప్పుడు తన దగ్గరికి మరొకరిని రానివ్వరు. చూడండి, పొద్దున్నే ఇలాంటి అనవసరమైన విషయాలకి నా దగ్గర టైం లేదు, నాకు చాలా పనులున్నాయి. అన్నట్టు పనంటే గుర్తొచ్చింది, నిన్న ఒక ఇన్వెస్టర్ నాకు ఫోన్ చేశాడు. అతను నాతో ఒక యాడ్ షూట్ చేయాలనుకుంటున్నాడు, కానీ నేను అతనికి చెప్పేశాను మా బాస్ ఏదైతే డిసైడ్ చేస్తుందో నేను అదే చేస్తానని. అరే, ఎందుకు అలా చూస్తున్నావు? పనులన్నీ నువ్వే కదా చూసుకునేది. అతను నన్ను కలవాలి అన్నాడు, ఏదైనా ఒక రెస్టారెంట్లో. నిజంగానే ఎవరైనా ఇన్వెస్టర్ మీకు ఫోన్ చేశాడా, లేక నాకు అబద్ధం చెప్పి నన్ను బయటకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారా? చూడు, నీకు ఎలాంటి సాకులు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నది ఓపెన్గానే చేస్తాను. ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ భయపడరు. నాకేమనిపించిందంటే నువ్వు ఈ విషయంలో కాదనువు అని, కానీ ఒకళ్ళు నీకు ఇది ఇష్టం లేదంటే నేను అతనికి చెప్పేస్తాను రానని. లేదు, పని అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్. నేను మీ మీటింగ్ అటెండ్ అవుతాను, అలాగే డీల్ని కూడా ఫిక్స్ చేస్తాను. నాకు తెలుసు నువ్వు ఒప్పుకుంటావని. ఇప్పుడు తన మీద నా ప్రభావం మొదలైంది. ఏదేమైనా నా మీద ప్రేమ తనలో మొదలైనట్టుంది. బాగుంది నా చిన్న రాక్ స్టార్, నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావు. నువ్వు పక్కకి చేరుకున్నావు కాబట్టి ఒళ్ళకు కూడా వెళ్ళిపో. కొరువితో తల గోక్కోవడం అనేది ఎలా ఉంటుందో నన్ను అడిగితే తెలుస్తుంది. ఏం అవసరం వచ్చిందని నేను బుల్బుల్కా సినిమా చూపించాను అసలు? ఏ సినిమా అది? ఆడవాళ్ళ మజాక. ముందే చాలా ఏడిపిస్తుంది, ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. కానీ సినిమాలో చూపించింది నిజమే, గర్ల్ ఫ్రెండ్ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ మనిషిని ఎలా మారుస్తాయో అర్థమైంది. అంతా డీటెయిల్గా చెప్పారు ఆ మూవీలో. మూవీ నాకు చాలా బాగా రిలేట్ అయినట్టు అనిపిస్తుంది. సరేలే, మేడం గారు ఆర్డర్ చేశారు కాబట్టి ఏదో ఒకటి తనకి డిఫరెంట్గా తీసుకెళ్ళి ఇవ్వాల్సిందే కదా. ఈ డిఫరెంట్ గిఫ్ట్ అనేది ఎలా ఉంటుందో ఆ మూవీలో చెప్పలేదు, అలాగే బుల్బుల్ కూడా చెప్పలేదు నాకు. కనీసం ఈ మూవీ డైరెక్టర్ కూడా చెప్పలేదు. పదబాబు ప్రవీణ్, నువ్వు ఛాలెంజ్ చేసావు అంటే దాన్ని పూర్తి చేసి తీరాల్సిందే కదా.
ఫైనలీ ఏదైనా కాస్త డిఫరెంట్గా చూపించండి. బాబు అది చూపించు. ఐఎమ్ షూర్ బుల్బుల్కి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. కూర్చో, నువ్వెప్పుడు లేట్ చేస్తూనే ఉంటావు. మొదలు పెట్టండి. కానీ పిన్ని అసలు ఏం చెప్పాలి? నాకైతే పిన్ని సేమ్ టు సేమ్ కనిపిస్తుంది. రోజు ఎలా కనిపిస్తుందో అలాగే. నాకైతే ఏం తేడా అనిపించట్లేదు. నిన్న అలాగే కనిపించింది, మొన్న కూడా ఇలాగే ఉంది. అరే నువ్వు మాట్లాడుకో, నిన్నేమీ అడగలేదు. అరే మీరు విచిత్రంగా మాట్లాడుతున్నారు. నన్ను అడగలేదు అన్నప్పుడు నన్నెందుకు రమ్మని పిలిచారు? అదెందుకంటే బాబు, నువ్వు తనకి తగ్గట్టుగా నీ సమాధానం చెప్పలేదు కాబట్టి తను అనుకున్న సమాధానం చెప్పించుకోవడానికి అందరి నోళ్లల్లోనూ తను ఒకే జవాబును కుక్కుతోంది. ఆ అవసరం నాకు లేదు. వీళ్ళందరూ కూడా అభికి భయపడి మౌనంగా ఉన్నారు. అందరూ మీ మనసులో మాటను చెప్పండి, ఎవరికి భయపడద్దు. అభిని నేను చూసుకుంటాను, సరేనా? చెప్పండి. నిజంగానమ్మమ్మా? అయితే నేను చెప్పనా? ఆ చెప్పు. అమ్మమ్మ చూడండి, అమ్మమ్మ పూర్తిగా మారిపోయినట్టే కనిపిస్తున్నారు. ఎంతకు ముందులో అస్సలు లేరు. నాకు కూడా అత్తయ్య ఇంతకు ముందు కంటే చాలా మారిపోయినట్టుగా అనిపిస్తున్నారు. చూసారా, నేను చెప్పానుగా, ఇంతకు ముందుకు ఇప్పటికి తేడా ఏముంది అసలు? అది కూడా మీరు చెప్పండి తనకి. అలాగే అమ్మమ్మ. అమ్మమ్మ అయితే ఇంతకు ముందు చాలా అనారోగ్యంగా ఉండేవారు, కానీ ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు బలవంతంగా ఆవిడికి అనారోగ్యం తెప్పిస్తావా ఏంటి? ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. సైలెంట్ గా ఉండు నువ్వు. లేదత్తయ్య, నేను ఇందు అమ్మమ్మ అడిగారని అమ్మమ్మలో వచ్చిన తేడా చెప్తున్నానంతే. ఒకవేళ ఈ విషయం గురించి నన్ను అడిగితే నానమ్మలో చాలా మార్పు వచ్చింది. ముందు ఈ ఇంట్లో ఏం జరిగినా సరే అది నానమ్మ పర్మిషన్ ఇస్తేనే జరుగుతూ ఉండేది. నానమ్మ పర్మిషన్ లేకుండా ఇంట్లో ఎవరు ఏమీ చేయలేకపోయేవారు. కానీ ఎప్పుడైతే ఈ ప్రజ్ఞ అన్నయ్య నుంచి మొత్తం లాగేసుకుందో అప్పటి నుంచి మన నానమ్మ ఏమీ చేయలేకపోతుంది. ఆ రోజు నానమ్మ ఏమీ అనలేదు, ఈ రోజు తను ఏమీ అనలేకపోతుంది. నానమ్మలో చేంజ్ అయితే చాలా వచ్చింది. నాకిప్పుడు అర్థమైంది. అక్కయ్య పవర్ మొత్తం డబ్బన్నమాట. డబ్బు పోయింది, పవరు పోయింది. ఏదోదో వాగద్దు. నేను ఈ రోజు ఎలా ఉన్నానో ఇంతకు ముందు అలాగే ఉన్నాను. ఇక్కడ ఈ రోజుకి నా ఇష్ట ప్రకారమే మొత్తం అన్నీ జరుగుతున్నాయి. ఎవరూ నాకు వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. చెప్పాలంటే అభి కూడా. ఇక ప్రజ్ఞ గురించి చెప్పాలంటే నా ఉద్దేశం ప్రకారం తనేదైతే చేస్తోందో చాలా సరిగ్గా చేస్తోంది. మీ అందరికీ డబ్బుకి ఎలా విలువివ్వాలో తను నేర్పిస్తోంది. అలాగే ఇంట్లో పనులు చేయడం నేర్పిస్తోంది. అది నేనింతవరకు నేర్పించలేకపోయాను. మిగిలింది డబ్బు గురించి. అరే, నేను చెప్పానని ప్రజ్ఞ అభికి మొత్తం అంతా తిరిగిచ్చేస్తుందా ఏంటి? మరొక్క విషయం, ఒకవేళ తను మీలో ఎవరికైనా ఏమాత్రం నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తే అప్పుడు నేను ప్రజ్ఞని కూడా వదిలిపెట్టను. అలాగా? మీకు ప్రజ్ఞ చేసేది తప్పుగా అనిపించట్లేదా? తనొచ్చి అభికి నాకు పెళ్లి జరగకుండా ఆపేసింది. అప్పుడు కూడా మీరు ప్రజ్ఞను ఒక్క మాట కూడా ఎందుకు అనలేదు? ఓయ్, నీ కాబోయే భర్తున్నాడు కదా, తనే మీ పెళ్లి గురించి అసలు ఏమీ మాట్లాడడం లేదు. అయినా నేను ఒంటరిగా నీ పెళ్లి పోరాటాన్ని ఎలా చేయగలను చెప్పు చెప్పు. ఎప్పుడైనా ఆలోచించావా? అరే అవన్నీ సరే, ఈ మధ్య నువ్వు ఎక్కడికి మాయమవుతున్నావో దాని గురించి చెప్పు నాకు. వీళ్ళ సంగతి తరువాత. నాకు కూడా తెలియడం లేదు ఈ మధ్య నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని. నాకు తెలుసు ఎక్కడికి వెళ్తున్నారో. ఇలా రా, నా దగ్గరికి రా. నా దగ్గరికి వచ్చి చెప్పు, అందరికీ చెప్పు. అది నేను 2-3 సార్లు ఎవరికి చెప్పకుండా
చెప్పు చెప్పు. గురుద్వారాకి వెళ్తూ ఉండడం చూశాను. వెళ్ళు. నువ్వెక్కడున్నావో అక్కడ ఉండడమే నీకు కరెక్ట్. వెళ్ళు. ఆ విన్నావా నువ్వు? నేనెక్కడికెళ్తున్నాను? అరే, ఇంటి సంతోషం కోసం అని అక్కడికి ప్రేయర్ చేయడానికి వెళ్తున్నానమ్మా తల్లి. ఏం జరుగుతుంది ఇక్కడ? అరే ఒక్కసారి ఏదైనా చెప్తే అది మీకు అర్థం కావడం లేదా ఏంటి? మేడం స్ట్రిక్ట్ గా ఆర్డర్ వేశారు, ఇంట్లో ఇద్దరు వ్యక్తుల కంటే ఎక్కువగా ఒకేసారి ఎక్కడా కనిపించకూడదు. అర్థం కావడం లేదా? వెళ్ళు. మీ మేడం ఆర్డర్ని కొంచెం కూడా పాటించను. ఏం చేస్తావు నువ్వు? మా మేడం ఏది చెప్తారో నేను అదే చేస్తాను. అన్నట్టు ఇప్పుడు గనక మీరందరూ నేను చెప్పిన మాట వినలేదు అంటే ఏం చేస్తావు? నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావా? లేదు లేదు, మిమ్మల్ని బెదిరించడానికి నేనెవరిని చెప్పండి? నేను కేవలం మీకు ఇదే చెప్తున్నాను. అది మేడం నాకు ఏం చెప్పారంటే, ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఇద్దరు కంటే ఎక్కువ మంది ఒకే చోట కలిసి కనిపించారంటే అప్పుడు వాళ్ళ మీద ఎలుకలు ఇంకా బొద్దింకల్ని వదలాలి అని. ఇప్పుడు నేను అదే చేస్తాను. ఇందులో నిజంగానే కాక్రోచ్లు ఇంకా ఎలుకలున్నాయా? అమ్మయ్య, నేనిప్పుడు ప్రశాంతంగా లంచ్ చేసేస్తాను.